This conference will now be recorded. So before going into the loops, let me ask you a few questions on this. So triply guys, be alert. So CSC guys, you please be silent. So now my question is, I need to print 1 space, 2 space, 3 space, 4 space, 5. I need to get the output like this on the screen. I need to write a program in order to print the output like this. So what is my code? How do I write it? How I need to write my code? Anyone from Triply can answer me. Anyone from Triply, please answer my question. In order to print 1 space, 2 space, 3 space, 4 space, 5, what is the code I need to write? I'll wait for another 2 more minutes. Sorry, I'll wait for another one more minute to get answers from Triply guys. Otherwise, I will ask CSC guys to tell the answer. They already know how to write that one. No one is there from Triply. Okay, I got some answer. Let me check. What is this /t? I need to get the complete code, Mahesh. I need to have a complete code. Or else you can talk. Okay. I less than or equal to 5 అని చెప్పి I less than or equal to 5. just a minute. I less than or equal to 5. Next. Printf Printf. Printf. percentage d Percentage d. slash t Slash t. Next. i సార్ తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ i సార్ i ఇది రాస్తే సరిపోతుందా? yes సార్ ఇది ఒకటి మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇలా రాస్తే సరిపోతుంది, అంతేనా? అంటే వైల్ లూప్ ఉపయోగించి రాయొచ్చు. ఓకే, వితౌట్ యూజింగ్ వైల్ లూప్ ఐ am asking. Okay, let me ask from CSC. From CSC, anyone? Please tell me how to print this output without using loops. printf యూస్ చేసి రాయొచ్చు సార్. printf లో 1 2 3 4 5 అని పెట్టి. Okay, good answer. Nice. So 1 space 2 space 2 space 3 space 4 3 space 3 space 4 space 5 brackets. Okay.
Okay, nice answer. So all the triple guys, please look at the statement here, printf statement. సో ఇక్కడ మనం printf లో మనం ఏం రాస్తే అదే ప్రింట్ అవుతుంది. printf లో మనం ఏం రాస్తే అదే ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్. సో మనకి ఇప్పుడు నేను కావాల్సింది ఏంటంటే నాకు అవుట్పుట్ లో 1 2 3 4 5 అనేది ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాను. సో సింపుల్ గా దీనికి సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే సో జస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో కొంతమంది అలా రాస్తారు, ఇంకొంతమంది ఎలా రాస్తారంటే లెట్ మీ షో యూ. సమ్ విల్ రైట్ లైక్ దిస్. సో %d అంటే నంబర్స్ ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా ఫార్మాట్ స్పెసిఫైర్స్ మెన్షన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా రాస్తారంటే ఎలా రాస్తారు, %d %t డబుల్ కోట్స్ క్లోజ్ కామా 1 2 3 4 5. ఓకేనా? సో మరికొంతమంది అలా రాస్తారు, ఏ printf స్టేట్మెంట్ క్యాన్ ఓన్లీ ప్రింట్ 1 స్టేట్మెంట్ అని అనుకున్న వాళ్ళు సో ఇలా కూడా రాస్తారు, డబుల్ కోట్స్ కామా 1 సెమీకోలన్ printf డబుల్ కోట్స్ %t స్పేస్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా 2 సెమీకోలన్ నెక్స్ట్ printf డబుల్ కోట్స్ %t స్పేస్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా 3 సెమీకోలన్ నెక్స్ట్ printf double quotes %d space double quotes close comma 4. Next printf double quotes %d space double quotes close comma 5. So this is how. సో ఇలా రాసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ 1 2 3 4 5 ప్లేస్ లో వేరియబుల్ నేమ్స్ కూడా తీసుకొని రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో ఎనీవే మీరు ఈ 3 కోడ్స్ లో ఏ కోడ్ రాసినా కానీ మనకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుందంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ట్రిప్లీ గైస్ ఎవ్రీవన్. సో వెరీ లెస్ పీపుల్ అటెండెడ్ టుడే. I don't know why, what is the reason behind it. Only 26 members only attended. Among them, how many are triple E? 1 2 3 4 5 6 7 8. Only 8 members from triple E. So it is the most important topic. Okay, it is up to them. సో ఎలా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కానీ చూస్తే మనం ఇక్కడ ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కానీ చూస్తే so someone has replied like printf \t. So there is no need of \t there because I'm just using the spaces inside the printf. సో printf వరకు రాస్తే సరిపోతుందమ్మా, \t రాయాల్సిన అవసరం లేదు. AVNL మౌనిక పైన ఉన్న printf స్టేట్మెంట్ లో ఉన్న \t రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇలా రాయొచ్చు. సో దీంట్లో కొంచెం క్లోజ్ గా మీరు అనలైజ్ చేస్తే కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చూడండి. సో printf డబుల్ కోట్స్ %t స్పేస్ డబుల్ కోట్స్ కామా ఇంతవరకు కామన్ గా ఉంది. సో ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అదే ఇక్కడ ఉన్న వాల్యూ మారుతుంది. నెక్స్ట్ అగైన్ క్లోజ్ బ్రేస్ సెమీకోలన్. సో ఇక్కడ ఏవైతే ఉందో ఈ స్టేట్మెంట్ లో అదే స్టేట్మెంట్ మళ్ళీ 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 రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 100
100 values, from 1 to 100. సో ఏం చేస్తే సరిపోతుంది ఈ కోడ్లో, ఇక్కడున్న కోడ్లో ఏం చేస్తే సరిపోతుంది? 1 నుంచి 100 వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే ఈ కోడ్లో ఎక్స్ట్రాగా ఏం చేయాలి? ఈ కోడ్లో ఎనీవన్? సార్ పర్సంటేజ్ డి వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకొని చేయొచ్చు సార్. అలా కాదమ్మా, ఇదే కోడ్లో నేనేం చేయాలి? ఇప్పుడు 5 ప్రింట్ చేయాలంటే 5 రాసాం కదా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్, అలా 100 కావాలంటే ఏం చేయాలి? 100 రాయాలి సార్. 100 ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ 100 ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇలాగ వరుసగా రాస్తూ తర్వాత 6, 7, 8, 9, 10 అని చెప్పేసి వరుసగా రాసుకుంటూ వెళ్తాం జనరల్ గా. అర్థమైందా? నార్మల్ గా అయితే అలా రాయాల్సి వస్తుంది, యాక్చువల్ గా ఇంటర్నల్ గా జరిగేది అది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, సో అదే పని ఇప్పుడు మనం, సో ఇలా రిపీటెడ్ స్టేట్మెంట్ అనమాట ఇది. సో ఇక్కడ ఇదే ఏదైతే రిపీట్ అయిందో అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. సో అలా మనం 100 టైమ్స్ రాయాలంటే ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే మన ప్రోగ్రామ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మెమరీ సైజ్ కూడా ఎక్కువైపోతుంది. ఓకేనా? సో దెన్ ఇట్ విల్ బికమ్స్ ఇన్ఎఫిషియంట్ ప్రోగ్రామ్. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఎఫిషియంట్ ప్రోగ్రామ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, సో ఇలా రిపీటెడ్ కోడ్ వెంటనే రిపీట్ అవుతుంది. చూడండి, సైమల్టేనియస్లీ రిపీటెడ్ కోడ్, దీని తర్వాత సేమ్ కోడ్ మళ్ళీ రిపీట్ అయింది, వెంటనే రిపీట్ అవుతూ ఉంది. సో ఇలాంటి కోడ్ ఎక్కడైనా కనిపిస్తే మనం వెంటనే ఏం చేయాలంటే లూప్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఓకే? సో ఇలాంటి కోడ్ ఎక్కడైనా కనిపిస్తే ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి అంటే, మీన్స్ when we need to go for loops means if at all we will find any repeated code, simultaneously repeating code is found in our code, then we need to use the loops. ఓకేనా? సో లూప్స్కి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అనేది అర్థమైంది కదా అందరికీ? I think everyone got understood, I think so. So next, let me introduce different types of loops. Among them I will discuss today about while loop. Okay? While loop. So we have 3 types of loops. Number 1, while loop. Number 2, do while loop. Number 3, for loop. Okay? So in today's class we are going to learn about while loop. The syntax of while loop. Let us discuss the syntax of while loop. While of condition open brace statements close brace. This is the syntax of while loop. Let me draw a flowchart for it. Start. Sorry. Let me draw it again. Start. So after getting started, we are going to introduce the while loop. Inside the while loop, what is the first thing is we need to check the condition. So for condition we are going to use rhombus.
for the purpose of condition. So there I just write conditions as COND condition question mark. Okay. So if the condition becomes true, what happens? If the condition becomes true, what happens means it will execute the statements of while loop. Statements of while loop get executed. Statements of while loop get executed. Thereafter, so today's class is most important in order to know the loops concept. So that I am going to record this section. So if anyone missed out, please listen to this record. Please say your friends, those who have missed the section. I will post the record link in the groups after the session. So just for make all of them to listen to that record, so that they will also get aware of the today's class. So next, so after the statements were printed, what we need to do is, so in general, in if statements, after the statements of the block are over, it will come out, the control will come out of that block. But whereas in loop, it will again goes to the condition part. Okay, it will again goes to the condition part. So like this. Okay, next, like this, it will come to the condition part. Okay, if at all the condition becomes false, what happens? It will come out of the while. It will come out of the while block like this. Okay, next, I just need to stop this one. So we need to start, we need to check the condition. So if the condition becomes true, the statements of the loop get executed. So after the execution of the statements of the loop, it will again goes to the condition part. The control will again goes to the condition part. So now also if the condition becomes true, the same statements get repeated. The same statements get executed. This process will continue unless and until the condition becomes false. If the condition becomes false, if the condition becomes false, we need to get out of the while loop. Okay, so this is the flow chart for while loop. So let me write the true, condition becomes true, if the condition becomes false. ఓకే, సో చూడడం ఒకసారి జాగ్రత్తగా. సో వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. ఇక్కడ వైల్ లూప్ లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి.
కండిషన్ సాటిస్ఫై అయితేనే లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్స్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది బయటికి రాదు. అగైన్ ఇట్ విల్ గోస్ టు ద కండిషన్ పార్ట్. ఈ టైం నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా కండిషన్ కానీ ట్రూ అయితే మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవే స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ఇక్కడ ఉన్న కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో, సో వెన్ ఎవర్ దిస్ కండిషన్ బికమ్స్ ఫెయిల్, సో అప్పుడు ఏమవుతుందంటే లూప్ లో నుంచి మనం బయటకు వస్తాం. ఓకేనా? ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లో నుంచి బయటకు వస్తాం. సో బయటకంటే ఇక్కడ దాని నెక్స్ట్ స్టేట్మెంట్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ దగ్గరికి వస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ shown in the flow chart. Okay, this is the flow chart. So just I will decrease the font, take a screenshot of this. So just wait. Okay, you can take the screenshot of this. So this is the syntax and this is the flow chart. Okay. So you just take this as the screenshot. It is better than the previous one. You can take this as the screenshot. Okay. Now coming to our problem, I need to print hello 5 times. So let's come here. Program to print hello n times. Okay, do you got my point? So how to write the program? Hash include stdio.h, next void main, next I need to declare a variable here. Let us think by now I need to print only 5 times. I need to print the hello 5 times. How to print the hello 5 times? After the next line, hello \n, same statement need to be repeated. Control C, control. Is this enough? Let me save this. hello.c. Okay, I'm going to build this one. Let me see whether there are any compile time errors or not. So there are no compile time errors. You can see here 0 errors and 0 warnings. Okay, next, if I run this code, what happens? What happens if I run this code? Print 5 times hello, sir. In the next line, one after the other. Okay, so it will print hello 5 times, one after the other. So if I want to print hello 100 times, what I need to do? I need to place this printf statements 100 times. సో ఇక్కడ ఏవైతే 5 టైమ్స్ రాసానో ఇవి 100 టైమ్స్ రాస్తే సరిపోతుంది యాక్చువల్గా అయితే. కానీ అలా రాయాలంటే మనకి చాలా కష్టం. ఇది చాలా టఫ్ టాస్క్ అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా? చాలా టఫ్ టాస్క్ కాబట్టి సో
దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద లూప్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇదే స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది వెంటనే. అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఏదైతే రిపీటెడ్ స్టేట్మెంట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఏది రిపీట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్స్, ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీట్ అవుతున్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి ఒకటే స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. హలో అనే స్టేట్మెంట్ మాత్రమే రిపీట్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఇది రిపీటెడ్ స్టేట్మెంట్. ఆ రిపీటెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ని ఒక లూప్ లో రాస్తాం, ఒక లూప్ లోపల ప్లేస్ చేస్తే సరిపోతుంది. మనకి ఏవైతే రిపీట్ కావాలో వాటిని లూప్ లోపల ప్లేస్ చేయగలిగితే సరిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ హియర్. ఓకేనా? సో డిడ్ యూ గాట్ మై పాయింట్? మనకి మన కోడ్ లో, మనం నార్మల్ గా చేసే కోడ్ లో ఏవైతే రిపీటెడ్ గా జరుగుతున్నాయో, ఇప్పుడు ఎక్కడైనా రిపీటెడ్ స్టేట్మెంట్స్ ఇలా కానీ కనిపిస్తే సో వాటిని అలా రిపీటెడ్ గా రాయకుండా లూప్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సో టైం కలిసి వస్తుంది, స్పేస్ కలిసి వస్తుంది, ఇలా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. ఈజీగా రాసుకోవచ్చు ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే లూప్ కి వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక కండిషన్ ఉండాలి. లూప్ ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే కండిషన్ తోనే వర్క్ అవుతుంది. సో కండిషన్ కానీ ట్రూ అయితే దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి కూడా కండిషన్ కానీ ట్రూ అయితే అగైన్ సేమ్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ప్రింట్ఎఫ్ ను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసింది, హలో ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇదే స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ హలో ప్రింట్ అవుతుంది, మళ్ళీ హలో అలా ప్రింట్ అవుతూ వెళ్తుంది. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏదో ఒక కండిషన్ రాయాలి. ఏంటి ఆ కండిషన్, ఎలా రాసుకోవాలి? సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్. సో ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ద వేరియబుల్ n. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ 5 టైమ్స్ కాదు, n టైమ్స్. n వాల్యూ ఎంత ఇస్తే అన్నిసార్లు తిరగాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి n తీసుకున్నా. సో n వాల్యూ ఎవరు ఇస్తారంటే యూజరే ఇస్తాడు. నాకు 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలా, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలా, n టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనేది యూజర్ ఇస్తాడు. సో ఐ నీడ్ టు టేక్ ద వాల్యూ ఫ్రమ్ ద యూజర్ సో దట్ ఐ జస్ట్ యూజ్ ద scanf స్టేట్మెంట్ దేర్. scanf %d, %n. scanf ద్వారా నాకు వాల్యూ వస్తుంది. సో వచ్చిన వాల్యూ తర్వాత n వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో లూప్ ని ఇటరేట్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ కండిషన్ రాయాలి. ఏం రాస్తాం కండిషన్? ఎనీవన్ ఫ్రమ్ ట్రిపుల్? కెన్ యూ ఆన్సర్ మై క్వశ్చన్? సో ఇక్కడ కండిషన్ రాయాలి, లూప్ ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి, కండిషన్ రాయాలి. ఏం కండిషన్ రాస్తే సరిపోతుంది? ఎనీవన్ ఫ్రమ్ ట్రిపుల్? ఎనీ ఇంటిజర్ వాల్యూ సార్. ఎనీ వైల్ ఆఫ్ 1 అని ఇంటిజర్ వాల్యూ. రాసుకోవచ్చా? ఎస్ సార్. వైల్ ఆఫ్ 1 అని రాయొచ్చా? ఓకే. ఎస్ సార్. సో all of you please look at my code. All of you please look at my code. I'm just going to compile it. So compile చేశాను, control 1. Look at this, 0 errors and 0 warnings. So now anyone among Triply and CSC, what will be the output of this program? Let me give you the n value also. So if I give 5 as the input, what is the output? Anyone? I'm waiting for your answers. Anyone? హలో అనేది ఇన్ఫినిట్ టైమ్స్ ప్రింట్ అవుతుంది సార్. మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? n టైమ్స్. Giridhar has answered hello. Hello has printed 1 time. Hello will be printed 1 time. Sai Lakshmi, hello. Mahesh has said that hello will be printed infinite times. Is it right? హలో 1 టైం సార్. హలో 1 టైం. 545. Who is this? 545? భరత్ సార్, భరత్ కుమార్. Okay, Bharat Kumar. Hello will be One printed time. how many times? Only one One time. time. Okay. So let me give you some options. Hello will be printed 1 time. First option is hello will be printed 1 time. Second option is no output. Third option is hello will be printed infinite times.
And fourth option is hello will be printed 5 times. Okay, do you got my options? First option is only hello is printed 1 time. Second option is no output. Third option is hello will be printed infinite times. And fourth option is hello will be printed 5 times. Okay, let's check how many will answer the correct answer. So all of them were saying that option 1 is the correct, means hello will be printed 1 time. So let me see how many of them will answer the correct answer. So Bhavana, are you there? Bhavana from CSC. What Yes, happened today, sir. Bhavana? What is the output? Net problem, sir. Huh? Sir. Net problem. Okay, okay అమ్మా. కనిపిస్తుందా? క్వశ్చన్ కనిపించిందా? కనిపిస్తుంది సార్, output. వినిపించడం లేదు. ఏంటి సార్? అవునా? ఇప్పుడు క్వశ్చన్ అవుట్పుట్ ఏమొస్తుంది ఆ క్వశ్చన్ కి? ప్రోగ్రామ్ కి సార్? ఆ ప్రోగ్రామ్ కి ఏమి రాదు అనుకుంటున్నాను సార్. ఓకే, no output. Okay, I got one more answer. No output. Okay, let me see that one. సో మనకి ఆల్రెడీ తెలుసమ్మా మీ అందరికి, ఇఫ్ లోపల 1 గాని ప్లేస్ చేస్తే ఏమని మీనింగ్? ఇఫ్ పారాంథసిస్ లోపల 1 అని ప్లేస్ చేస్తే ఏంటి మీనింగ్? ట్రూ అని మీనింగ్. ఆల్వేస్ ట్రూ. కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ అని కదా, అంతేనా కదా? ఇప్పుడు వైల్ లోపల 1 అని పెడితే మీనింగ్ ఏంటి? ట్రూ అనే. ఎక్కడైనా అదే కదా, కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది? ఇన్ఫినిట్ కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది? స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Statements of the while loop get executed number of times. ఓకేనా? సో ఇలా మనకి ఇన్ఫినిట్ టైమ్స్ హలో అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. కనిపిస్తుందా? డిఫరెన్స్ కనిపిస్తుందా ప్రింట్ అవ్వడం ఇన్ఫినిట్ టైమ్స్? ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ఫినిట్ టైమ్స్ ప్రింట్ చేయాలా? మనకు కావాల్సినంత వరకే ప్రింట్ చేసుకోవాలా? ఇప్పుడు n వాల్యూ 5 ఇస్తే 5 టైమ్సే ప్రింట్ అవ్వాలి హలో అని. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా క్లారిటీగా? ఓకేనా? ఓకే ఓకే ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఓన్లీ 5 టైమ్సే ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఏదైనా కండిషన్ రాసుకోవాలి. ఇలా సింపుల్ గా 1 రాస్తే సరిపోదు, లేకపోతే 5 రాస్తే సరిపోదు. ఎనీథింగ్ ఈస్ ట్రూ. అక్కడ ఆ కండిషన్ అనేది కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వరకే ట్రూ అవ్వాలి. ఏదో ఒక టైంలో అది ఫాల్స్ అయితేనే మనం లూప్ లో నుంచి బయటికి వస్తాం. సో అలా మనం కండిషన్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. లూప్ లో నుంచి బయటకు వచ్చేలాగా ఒక కండిషన్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇటరేటర్ ని తీసుకుంటున్నా. ఐ అనే ఒక ఇటరేటర్ ని తీసుకుంటున్నా. సో ఐ వాల్యూ ఇనిషియల్ గా ఎంత తీసుకుంటున్నానంటే, ఇనిషియలైజేషన్స్ ఏమైనా ఉంటే బయట చేసుకుంటాం మనం. ఐ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇనిషియల్ గా ఐ వాల్యూ ఎంత తీసుకున్నాను? 1 అని తీసుకున్నా. సో ఇప్పుడు ఐ వాల్యూని n తోటి కంపేర్ చేస్తున్నా. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా అని చెక్ చేస్తున్నా. కండిషన్ ఏమైంది? ట్రూ. ట్రూ సార్. ట్రూ అయింది కాబట్టి హలోని ప్రింట్ చేస్తా. హలోని ప్రింట్ చేసిన వెంటనే నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుద్ది? ఐ వాల్యూ 1 టైం ఇంక్రీజ్ అవుద్ది. సో ఇప్పుడు 1 కాస్త ఏమవుద్ది? 2 అవుతుంది. అగైన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా అని చెక్ చేస్తున్నా. ఓకేనా? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా అని చెక్ చేస్తున్నా. కండిషన్ ఏమైంది?
ట్రూ సార్. అగైన్ ట్రూ అయింది కాబట్టి అగైన్ హలో అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ప్రింట్ అయింది హలో. అగైన్ I++ 3 less than or equal to 5. అగైన్ హలో 3 థర్డ్ టైం ప్రింట్ అయింది. I++ 4 less than or equal to 5. ఫోర్త్ టైం హలో ప్రింట్ అయింది. I++ 5 less than or equal to 5. హలో ఫిఫ్త్ టైం I++ 5 వాల్యూ ఎంత అయింది? 6 5 అయిపోయింది 6. సో 6 less than or equal to 5 నో సార్. False. అమ్మా ఫాల్స్. ఫాల్స్ కదా. ఎస్ సార్. సో దెన్ ఇట్ విల్ బ్రేక్ ద కండిషన్. సో ఇక్కడ కండిషన్ బ్రేక్ అవడం వల్ల, సో కండిషన్ ఫాల్స్ అవడం వల్ల లూప్ లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏముంది, మెయిన్ ఫంక్షన్ ఎండ్ బ్రేస్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. అర్థమైందా? సో మనం కండిషన్ ఎలా రాసుకోవాలంటే లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అయ్యేలాగా రాసుకోవాలి. అర్థమైందా? Did all of you got my point? ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో. లెట్ మీ గివ్ 5. సో 5 టైమ్స్ ప్రింట్ అయిందా హలో? ఓకే ఎస్ సార్. ఓకే నెక్స్ట్. If I give 10 times print అయిందా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్. If I give 15 times print అవుతుంది. If I give 100 it will print 100 times. If I give 200 it prints 200 times. ఓకేనా? అర్థమైందా? ఏం జరుగుతుంది అనేది అర్థమైందా? ఏం జరగదు అంటే యాక్చువల్ గా మనం రాయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి. అలా రాయకుండా ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ కి మనం వర్క్ ఇస్తున్నాం. ఇదే స్టేట్మెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని సిస్టమ్ కి వర్క్ ఇస్తున్నాం. సో ఎప్పుడు దాకా నేను ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కండిషన్ ఎక్కడి నుంచి రాయాలి, ఎలా రాయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎంత చేయదాకా కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని ప్రింట్ చేసుకుంటూ, అలాగే ఇటరేటర్ వాల్యూ ప్రతిసారి ఎంతకి ఇంక్రీజ్ అవ్వాలి, 1 టైం ఇంక్రీజ్ అవ్వాలా, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలా, 3 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలా అనేది డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్. అది మీ ఇష్టం అది. ఓకేనా? సో నాకు 1 టైం ఇంక్రీజ్ అయితేనే అది 5 టైమ్స్ ప్రింట్ అవుద్ది 5 ఇస్తే, అంతే కదా. ఇటరేటర్ వాల్యూ ఫస్ట్ 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ కి 5 టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవ్వద్దు. అర్థమైంది అందరికి? సో ఇదే స్టేట్మెంట్ ఇంకో విధంగా రాసుకోవచ్చు. చూడండి ఒకసారి. సో లెట్ మీ గివ్ యూ లైక్ దిస్. సో I ఈక్వల్ టు n అని రాస్తుంది. I వాల్యూ ఎంత ఇస్తుందా? I లో ఎంత స్టోర్ చేసా ఇనిషియల్ గా? n వాల్యూ సార్, n వాల్యూ. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకోండి, I లో 5 అనేది స్టోర్ అయింది. ఓకేనా? అర్థమైందా ఇది? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు చెప్తారా ఎవరైనా? ఐఎమ్ గోయింగ్ టు build it and run it. If I give the value 5, what will be the output? హలో వాళ్ళు 1 టైం ప్రింట్ అవుతుంది సార్. హలో 1 టైమే ప్రింట్ అవుతుందా? అవును సార్. 5 టైమ్స్ ప్రింట్ కాదా? కాదు సార్. వై? ఎందుకని? మన ఐలో మీరు 5 ఇచ్చారు కదా సార్, n వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది. 5 less than or equal to 5 హలో ప్రింట్ అయింది. తర్వాత ఏమవుతుంది? I++ అవుతుంది. 6 అవుతుంది. 6 less than or equal to 5 ఫాల్స్ సార్. ఫాల్స్ అయింది కాబట్టి వెంటనే టెర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది లూప్. సో ఓన్లీ 1 టైం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ద ఇన్పుట్ వాల్యూ as 6, నేను ఒకవేళ ఇన్పుట్ వాల్యూ 6 ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 1 టైం ప్రింట్ అవుతుంది సార్. 1 టైం ప్రింట్. ఓకే. అప్పుడు కూడా 1 టైం ప్రింట్ అవుతుంది. If I give the n value as 2, 1 టైమే ప్రింట్ అవుతుంది. అర్థమైంది అందరికి? ఓకేనా? సో మనకి యాక్చువల్ గా 2 ఇస్తే 2 టైమ్స్, 5 ఇస్తే 5 టైమ్స్ అలా ప్రింట్ అవ్వాలి, కానీ ఇలా ప్రింట్ అవుతుంది.
సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇనిషియల్ గా దాని వాల్యూ ఐ వాల్యూ ఎంత తీసుకున్నాను, నేను 5 తీసుకున్నాను కాబట్టి మనకి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఐ వాల్యూ తోటి రన్ అవుతూ ఉండాలి. సో అక్కడ కండిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే డిక్రీజ్ చేసుకుంటా వస్తాం ఐ వాల్యూ. ఎక్కడ దాకా డిక్రీజ్ చేస్తామంటే ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అన్నా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా, లేకపోతే గ్రేటర్ దాన్ 0 అయినంత వరకు. సో ఫస్ట్ 5 గ్రేటర్ దాన్ 0నా కాదా? 5 గ్రేటర్ దాన్ 0నా కాదా? గ్రేటర్ సార్. ఓకే, నెక్స్ట్ టైం కి నేను 5 వాల్యూని తగ్గిస్తా, 4 చేస్తా. ఇప్పుడు ఐ వాల్యూ 4 గ్రేటర్ దాన్ 0నా కాదా? గ్రేటర్ సార్. నెక్స్ట్ 3 గ్రేటర్ దాన్ 0, ఎస్ 2 సార్. గ్రేటర్ దాన్ 0, 1 గ్రేటర్ దాన్ 0, 0 గ్రేటర్ దాన్ 0నా? నో సార్. కాదు కాబట్టి అక్కడ No, sir. ఓకేనా? అంటే కండిషన్ అనేది మన ఇష్టం అమ్మా, ఎలా అన్నా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఐ వాల్యూ ఫస్ట్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 అవుతుంది, నెక్స్ట్ టైం కి 4 అవుతుంది, నెక్స్ట్ టైం కి 3 అవుతుంది, నెక్స్ట్ టైం కి 2 అవుతుంది, నెక్స్ట్ టైం కి 1 అవుతుంది. అర్థమైందా? సో మీకు ఫైనల్ గా ఏం కావాలంటే ఆ లూప్ ఇన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మీరు కండిషన్ రాసుకోవాలి. అది మీ ఇష్టం, కండిషన్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5. అర్థమైందా? ఓకేనా? సో ఈ కండిషన్ రాసుకోవడం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు యూ, ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నో ప్రాబ్లం. ఓకేనా? ఇందాక రాసినట్టన్నా రాసుకోవచ్చు, లేదా ఇప్పుడు రాసినట్టన్నా రాసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దట్. సో ఓన్లీ థింగ్ ఈస్ లూప్ అనేది మనకి ఇన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యేలాగా నువ్వు చూసుకోవాలి. అది నీ పని. దానికోసం ఒక ఇటరేటర్ అనేది తీసుకుంటున్నాం, ఇటరేటర్. సో ఆ ఇటరేటర్ ని ఇచ్చిన ఎన్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటూ, అది మీ ఇష్టం, అది ఇంకా కండిషన్. ఓకేనా? ఇన్నిసార్లు తిరిగేలాగా నువ్వు కండిషన్ రాసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అందరికి? ఓకేనా? సో ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. సార్ సార్ ఒకవేళ వైల్ లోపల కండిషన్ చెప్పం. వైల్ లోపల వైల్ లోపల కండిషన్ దగ్గర మనం లాజికల్ అండ్ ఇస్తే ఏమో సార్, ఐ లాజికల్ అండ్ ఈక్వల్ టు ఎన్ అని. ఐ లాజికల్ అండ్ ఈక్వల్ టు ఐ లాజికల్ నేను అడిగేది ఎన్ సార్. ఎన్ సార్. ఎన్ కింద ఐ ప్లస్ ప్లస్. లాజికల్ అండ్ ఎన్ కింద ఐ ప్లస్ ప్లస్. కింద ఐ ప్లస్ ప్లస్. అప్పుడు ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఎంత? 5 అండ్ 5 ఏమవుతుంది? ట్రూ. 5 అండ్ 6 ఫాల్స్. అదే సారీ 6 అండ్ 5 ఫాల్స్ సార్. ఫాల్స్. True, sir. 6 అండ్ 5 సార్. 6 అంటే అది పాజిటివ్ వాల్యూ. 6 అనేది పాజిటివ్ వాల్యూవే, 5 అనేది పాజిటివ్ వాల్యూవే, కాబట్టి ట్రూ అవుతుంది. ఓకే సార్. 0 తప్ప ఇంకేదైనా సరే పాజిటివ్ వాల్యూ, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ నెంబర్ ఆర్ పాజిటివ్ నెంబర్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రూ వాల్యూ. ఈ లాంగ్వేజ్ లో 0 తప్ప ఇంకేదైనా సరే, ఏ ఇంటిజర్ అయినా సరే అది ట్రూ వాల్యూవే. ఓకేనా? ఓకే సార్. ఏమవుతుంది? ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిపోతుంది. ఇన్ఫినిట్ లూప్ వెళ్తుంది. ఇన్ఫినిట్ లూప్ వెళ్ళే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ ఆగే ఛాన్స్ ఉందా? ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిన తర్వాత ఆగుతుంది. ఎక్కడ ఆగుతుంది అంటే ఐ వాల్యూ ఉంది కదా, ఐ వాల్యూ మాక్సిమం రేంజ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ నెగిటివ్ నెంబర్స్ మళ్ళీ 0 అయింది అనుకోండి, అక్కడ ఆగిపోతుంది లూప్. ఓకేనా? ఐ వాల్యూ ఫస్ట్ మాక్సిమం నెంబర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. మాక్సిమం నెంబర్ కంటే ఎక్కువ వాల్యూ కానీ స్టోర్ చేస్తే ఐ ప్లస్ ప్లస్ అని రాస్తే ఏమవుతుంది? అగైన్ దాంట్లో నెగిటివ్ నెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతూ వస్తుంది. కావాలంటే చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద కోడ్. సో ఇప్పుడు నేను చేంజ్ చేశాను కోడ్ ని.
ఫస్ట్ కోడ్ రాశాను, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో everyone okay with this? So this is the most important thing. So this is the introduction. జస్ట్ లూప్స్ కి ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. లూప్స్ ఎలా రాసుకోవాలి, ఎప్పుడు లూప్స్ అనే దాన్ని యూస్ చేసుకోవాలి, కాన్సెప్ట్ ఎప్పుడు మనం యూస్ చేసుకోవాలి, ఇక్కడ I++ ఎందుకు రాసుకోవాలి, ఇక్కడ కండిషన్ ఎలాగే ఎందుకు రాయాలి, ఇనిషియలైజేషన్ ఏమన్నా ఉంటే అవి పైన చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి అవుట్ ఆఫ్ ద లూప్. ఓకేనా? సో దీని వరకు అయిపోయింది అందరిది. సో ఎవరన్నా రిప్లై ఇవ్వండి, అయిపోయిందా లేదా, స్క్రీన్ షాట్ తీసుకోవడం 2 seconds లో తీసుకోవచ్చు స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్. సో ఐ వాంట్ టు ప్రింట్, నెక్స్ట్ ఐ వాంట్ టు ప్రింట్ natural numbers up to the given value. Program to print natural numbers up to n. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఇందాక మీరు మన డిస్కషన్ లో మీరు ఆల్రెడీ చూసారు. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1 సార్ 1. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. తర్వాత I++ అయితే 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. సో ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇస్తాను చూసారా, 5 times ప్రింట్ చేసుకోవాలంటే %d. ఓకేనా? సో సమ్ స్పేస్ ఇస్తున్నా, కామా కామా ఇక్కడ 1 రాశాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? సో ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ అగైన్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ 1 less than or equal to 5 కండిషన్ ట్రూ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది? printf ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. I++ అంటే ఐ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 2 less than or equal to 5 కాదా? సార్ కండిషన్ అగైన్ ట్రూ. మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా, సేమ్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తా అగైన్. ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తా. హలో, సో ఈ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తుందంటే అగైన్ 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I++, నెక్స్ట్ 3 అవుతుంది. 3 less than or equal to 5 మళ్ళీ 1 ప్రింట్ చేస్తుంది. 4 less than or equal to 5 మళ్ళీ 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 5 less than or equal to 5 మళ్ళీ 1 ప్రింట్ చేస్తుంది. I++ 6 less than or equal to 5 కండిషన్ టెర్మినేట్ అయ్యి బయటకు వస్తుంది. అర్థమైందా ఇది? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, if I give the input value as 5, what will be my output? సో అవుట్పుట్ ఏమొస్తుంది 5 ఇస్తే? No one is replying. 1 to 5 సార్, 1 to 5. 1, 2, 3, 4, 5 వస్తాయా? సార్ So how many of you are willing with this answer? So, okay, Afrin has posted the answer. It is 5 ones of 5 అని చెప్పారు. 5 ones వస్తాయి. Okay. So first option is 1, 2, 3, 4, 5. Second option is 5 ones. First option 1, 2, 3, 4, 5 with spaces. Second option 5 ones with spaces.
second option. 5 ones ప్రింట్ అవుతాయి సార్ 5 ones. Okay, I'm getting second option more. Okay. సో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి 1111 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో కానీ యాక్చువల్గా మనకి అక్కడ ఏం ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ టైం 1 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం 2 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం 3 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం 4 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం 5 ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఇక్కడ 1 అని రాశానో ఫిక్స్డ్గా ఆ వాల్యూ అనేది మారుతూ ఉండాలి ప్రతి ఇటరేషన్ కి. నెక్స్ట్ టైం అదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి దాని వాల్యూ మారుతూ ఉండాలి. ఓకేనా? సో అలా మారాలంటే నేనేం చేస్తున్నా అంటే సింపుల్ గా ఐ అని ప్లేస్ చేశాను. ఫస్ట్ ఇటరేషన్ అప్పటికి ఐ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఓకేనా? సో లెట్ us చెక్ దట్ వన్స్ అగైన్. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1. చూడండి అమ్మా, 1 less than or equal to 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 1 ప్రింట్ అవుద్ది అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత అయింది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా? ఇక్కడ ఐ వాల్యూ ప్రెసెంట్ ఐ వాల్యూ ఎంత? 2 కదా. ఇక్కడ 2 అయితే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 2 కదా. అర్థమైందా? ఐ వాల్యూ మారింది. ఒక నిమిషం మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి ఐ, ఇంకోటి ఎన్. సో ఫస్ట్ వేరియబుల్ ఇట్ ఈస్ ఎన్ అండ్ సెకండ్ వేరియబుల్ ఈస్ ఐ. సో ఇనిషియల్ గా ఎన్ వాల్యూ వచ్చి మనం 5 ఇస్తున్నాం. ఇనిషియల్ గా ఎన్ వాల్యూ 5 ఇచ్చాను. సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత? ఇనిషియల్ గా 1 తీసుకున్నాం. ఇనిషియలీ ఐ వాల్యూ ఇస్ 1. సో 1 less than or equal to, సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ 1 less than or equal to 5 కాదా అని చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రెసెంట్ ఐలో ఎంత ఉంది? ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి కామా ఐ అంటే ఏమొస్తుంది? ప్రెసెంట్ ఐలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. సో అవుట్పుట్ స్క్రీన్ ఇది అనుకున్నాము. సో ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది స్పేస్ తోటి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐ ప్లస్ ప్లస్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ 2 గెట్ స్టోర్డ్ హియర్. ఇంక్రిమెంట్ అవుతుంది ఐ వాల్యూ. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కండిషన్ ఏంటంటే 2 less than or equal to 5 కాదా అని చెక్ చేస్తాం. ఓకేనా? సో కండిషన్ అగైన్ ట్రూ అయింది కాబట్టి ఇదే స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ లో ఎటువంటి మార్పు ఉండదు, ఈ స్టేట్మెంటే ఉంటుంది. కాకపోతే అక్కడ ఐలో ఉన్న వాల్యూ మారుతూ ఉంది. ఓకేనా? ప్రజెంట్ ఐ వాల్యూ అంతా 2. సో హెన్స్ డ్యూ టు దిస్ స్టేట్మెంట్ వాట్ ఇట్ విల్ ప్రింట్ మీన్స్ 2 వాల్యూ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ మీన్స్ 3 స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 3 less than or equal to 5. అగైన్ what happens? 3 less than or equal to 5. కండిషన్ ఏమైంది? అగైన్ మళ్ళీ ట్రూ అయింది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది కానీ ఐ వాల్యూ మారిపోయింది కదా ఆల్రెడీ. ఆ మారిపోయిన ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో 3 will be printed here. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ వల్ల ఇక్కడ 4 అనేది మనకి ప్రింట్ అవుతుంది. 4 అనే వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సో కండిషన్ ఏమవుతుంది ఇక్కడ? Let me show you that. So 4 less than or equal to 5. Condition is again true. So ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది with space. Next so I value get incremented, 5 will be printed. 5 print అవుతుంది. Sorry, I will get updated to 5. Now again the condition, same condition ఇందాక చెక్ చేసినట్టే 5 less than or equal to 5. Condition is true, and because of this printf statement present I value is 5. So this 5 get printed here. Okay na? So 1 2 3 4 5 will be printed later. I value get updated to 6, and because of this again the condition 6 less than or equal to 5 కాదా అని చెక్ చేస్తుంది. So and because of this
condition becomes fail, the control will come out from the while loop. So this will be the output you will get on the console. Okay na? Is everyone okay with this? So this is the program in order to print the natural numbers up to the given value. For example, let us take 5. So it is not compiled fine. Let me compile it again. Okay. Now I'm going to give the value 5 here. You will get the output as 1, 2, 3, 4, 5. This is the output. Okay. So if I give 10, what happens? Ten times 10 values will be printed. If I give 100 values will be printed like this. Okay. Did everyone got my point? ఇది అర్థమైంది అందరికి? సో ఇప్పుడు చూడండి అమ్మ జాగ్రత్తగా. ఇందాక మీరు అడిగినట్టు ఐ అండ్ ఎన్ ప్లేస్ చేశాను. ఓకేనా? సో ఫర్ మీకు టైం అనేది కొంచెం చిన్నదిగా ఉండడానికి షార్ట్. ఓకేనా? %h. ఓకేనా? there is nothing in this. Okay, let's get to %d పెడదాం, no problem. So I'm going to build this one and run this one. 5 అని ఇస్తున్నా input. చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఏం వాల్యూస్ వస్తున్నాయని. let the values come. స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. చూస్తున్నారా? నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి, తగ్గుతూ వస్తాయి నెగిటివ్ వాల్యూస్. it will be approached towards so final answer చూడండి, -2 -3 -2 -1. ఓకేనా? ఎప్పుడైతే ఐ వాల్యూ మళ్ళా 0 అవుతుందో అప్పుడు ఏమవుతుంది? 0 and 5 ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది అక్కడ. అంటే నెగిటివ్ నెంబర్ కైనా పాజిటివ్ నెంబర్ ఏంటి అది అంటే ట్రూ వాల్యూ కిందే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇందా చెప్పిన క్వశ్చన్ 545 అడిగింది ఇందాక. ఓకే, so take a screenshot of this. So take a homework problem. So program to print natural numbers in reverse order. Program to print natural numbers in reverse order. Program to print natural numbers in reverse order. So let me give you control. So input will be input 5 ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి? 5 space 4 space 3 space 2 space 1. This need to be printed on the output console. అర్థమైందా?
సో అందరికి అర్థమైందా ఇది? సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ we need to do. సో ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాను నెక్స్ట్ క్లాస్, ఓకేనా? సో నెక్స్ట్ class maybe tomorrow or day after tomorrow. It is up to me. So you be ready with the session. Okay. No, tell. So this is about today's class. So do the program, do the homework program, and do some practice questions will be posted in the group. So do that also. So thank you for attending the session. So please tell to others that I will share the recorded link so that they can follow the further classes. So if anyone has missed out this class, I will post the record link for this class. They can listen it there anytime before the next section starts. Okay. సో రేపు నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అయ్యే లోపల ఫస్ట్ ఈ సెక్షన్ మొత్తం వినేస్తే నెక్స్ట్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ క్లాస్ ఫర్ లూప్స్. సో మిగతా వాళ్ళు ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరికీ సో CR and LR from EEE as well as CR and LRs from CSE, you take care of this. Someone asked me about to post the recorded link, so that I'm just posting the recorded link. So first class కాబట్టి రికార్డ్ లింక్ పోస్ట్ చేస్తున్నాను, మళ్ళీ పోస్ట్ చేయను రికార్డ్ లింక్స్. సో అందుకని అటెండ్ అవ్వండి, సో దట్ మీకు డౌట్స్ ఏమైనా వచ్చినా క్లియర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైవ్ క్లాస్ అయితే రికార్డ్ లింక్ వినడానికన్నా లైవ్ క్లాస్ వింటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, టేక్ కేర్, బాయ్.